అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభా, గొప్ప దేవానికి స్తుతులు, వందనాలు. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అనేక మందికి అవకాశం లేదు, కానీ మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తుతులు. నీ సన్నిధి మాతో ఉంచండి, నీ కృప మాతో ఉంచండి. పరిశుద్ధాత్మకార్యం జరిగించమని సమస్తం నీ చేతిలో పెడుతూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చిన్నవారిని పిలిచినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్ వాక్యం చూద్దాం. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమంతటా సంచారం చేయు యెహోవాకు 7 నక్షత్రములు జెరుబ్బాబెలు చేతుల నుండి చూచి సంతోషించును. అల్పమైన వాటిని బట్టి ఆనందం చేయవద్దు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నా ప్రియ సహోదరు సహోదరి, మరి దానికంటే ముందు విషయము, మరి దేవుడు మనను 3వ సంవత్సరంలోకి, వార్షికోత్సవ సంవత్సరంలోకి దేవుడు నడిపించాడు. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మన దేవుడిని ఎంతగానో మనం స్తుతించాలి. ఈరోజు మన జీవితంలో చాలాసార్లు అనుకుంటాం, నేను అల్పమైన వాడిని, నేను చిన్నవాడిని, లేకపోతే నాకు ఏం తెలియదు, నేను కొత్త. దేవుడు చెప్తున్నాడు, దేవుడు బైబిల్ చూసినట్లయితే అనేకమైన వ్యక్తులను అల్పమైన వాటిని తీసుకొని దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి దేవుడు ఈ గుడ్ న్యూస్ రివైవల్ మినిస్ట్రీని 3rd ఇయర్ యానివర్సరీ, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎక్కడికైనా భద్రపరిచి దేవుడు నడిపించాడు. మరి నిన్నటి రోజున మరి 1వ తారీఖున అది స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజు జరిగిన లైవ్ అది కొన్ని డిస్టర్బెన్స్ కారణం వల్ల మీకు ఇవ్వలేకపోయాం. ఎవరైతే పేషెన్స్తో ఎదురు చూశారో మీ అందరు కూడా నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకని మీకోసం మరొకసారి లైవ్ ద్వారా, ఈ వీడియో ద్వారా దేవుడు మరలా మీతో మాట్లాడుతున్నాడు. ఈ గుడ్ న్యూస్ రివైవల్ మినిస్ట్రీస్ అనేది దేవుడు దీన్ని ఏర్పరచుకున్నాడు. ఇది చాలా చిన్నదిగా కనపడవచ్చు, లేదా అల్పమైనదిగా కనపడవచ్చు, కానీ దేవుడు దీన్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడో ఉన్న ఈ యొక్క పిలుపుని, విజన్ని దేవుడు నా హృదయంలో పెట్టి తీసుకొచ్చి ఈ పరిచయం దేవుడు నడిపిస్తున్నాడు. మరి చూసినట్లయితే ఇన్ని సంవత్సరాలు కూడా గొప్ప పరిచయం దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అన్నిటికంటే ఆన్లైన్ మీటింగ్స్ అని, ఆఫ్లైన్ మీటింగ్స్ అని రకరకాల ద్వారా దేవుడు అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది తెలుసు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది కూడా మరి వాక్యాలు ఫాలో అవుతున్నారు. మరి ఈనాడు ఇన్స్టాగ్రామ్లో 73,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అది కేవలం దేవుడు కృప మాత్రమే. ఆయనే నడిపించుకుంటున్నాడు. అలానే యూట్యూబ్ కానీ, గూగుల్ మీట్స్ కానీ, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా కానీ, ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా కానీ రకరకాలుగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీరందరూ చాలా సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అన్నిటికంటే ప్రార్థన చేస్తున్నారు. అందుబట్టి దేవుడు నామనికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ పరిచయాన్ని గొప్పగా వాడుకునే సంగతి మీకు తెలిసిందే. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ చిన్న పరిచయం తీసుకొని దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇది మనుషులకి అసాధ్యమే. ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏముంది వెనకాల అనుకోవచ్చు, కానీ మనకుంది ఒకటే. ఏంటది? యేసయ్య. ఆయనే మన ఆధారం, ఆయనే మన దిక్కు, ఆయనే మన సోర్స్, ఆయనే మనకున్న సమస్తము. ఎందుకంటే మనుషులు, బైబిల్లో ఒక వాక్యం రాసి ఉంటుంది కదా, కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయంలో, మనుషులు నమ్మడు కంటే యెహోవాను ఆశించడం మేలు, రాజులు నమ్మడు కంటే దేవుడిని ఆశించడం మేలని వాక్యం సెలవిస్తుంది. సాధారణంగా మనం మనుషులు నమ్ముతాం ప్రతి విషయంలో. అది చిన్నప్పటి నుంచి, స్కూలింగ్ నుంచి కానీ, ఇంటర్మీడియట్ నుంచి కానీ, కాలేజ్ కానీ బాగా నమ్ముతాం. మనం ఎంత బాగా నమ్ముతాం అంత బాగా ముంచేస్తారు. చూడండి, కాబట్టి జాబ్స్లో కానీ, మీ కంపెనీలో కానీ రకరకాలుగా ఎంతమంది చెప్తూ ఉంటారు, అన్న మా ఫ్రెండ్ అన్న 20 lakhs తీసుకుని పారిపోయాడు, 30 lakhs తీసుకుని పారిపోయాడు అని చెప్తూ ఉంటారు. ఎవరంటే క్లోజ్ ఫ్రెండ్ అన్న, బెస్ట్ ఫ్రెండ్ అన్న,
ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అంటే 9 years అని అంటారు. మరి ఏమైంది? ఆ 30 lakhs ఏమైంది? 40 lakhs ఏమైంది? ఎందుకంటే మనుషుల్ని నమ్మొద్దు, దేవుడు నమ్మండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అడవి ఉంది. అడవిలో ఒక కుర్రవాడు చిక్కుపోయాడు. ఎటు వేళ తెలియట్లేదు, ద్వారాలన్నీ కూడా మూసిపోయి అన్నీ చెట్టు అడవి మొత్తము డార్క్నెస్తో నిండిపోయి ఉంది. ఇటు వెళ్ళాలని సరే మార్గం లేదు. ఆ కుర్రవాడు అట్లానే నుంచొని చూస్తూ ఉన్నాడు, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని. ఎవరు రావడం లేదు. తర్వాత ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు. ఆయన చూడడానికి కొంచెం విచిత్రంగా ఉన్నాడు. తన వస్త్రధారణ విచిత్రంగా ఉంది, చూడడానికి కొయ్యవాళ్ళలాగా ఉన్నాడు. అరే ఇతన్ని అడుగుతానా, ఇతను అడిగితే నన్నే చంపేస్తాడేమో అని ఒక భయం, కానీ అనలేను. ఆ వ్యక్తి వచ్చాడు, రాగానే అన్నాడు, అయ్యా నేను ఈ అడవిలో చిక్కిపోయాను, మీ భాష కూడా నాకు తెలియదు, దయచేసి ఈ అడవిలోంచి నన్ను బయట తీసుకొస్తారా అని చెప్పి అడుగుతాడు. అతనికి ఏమర్థమైంది తెలియదు కానీ అంటాడు. అతను వెంబడిస్తూ వెనకాల రమ్మని చెప్తాడు. అప్పుడు తను వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎన్నో ప్రశ్నలు తన మైండ్లో, ఎన్నో ఆలోచనలు. తిని సరైన దారి తీసుకెళ్తాడంటావా? ఈ అడవి నుంచి బయటికి వస్తానంటావా? నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని అనేకమైన సందేహాలు ఉన్నాయి. కానీ ఒకటే అనుకున్నాడు, ఒకవేళ నేను అతను అడిగితే అయ్యా నువ్వు సరైన దారి తీసుకెళ్తావా అంటే మళ్ళీ ఆపేస్తాడేమో. ఏం చేస్తారు? ఏమీ మాట్లాడం కదా. ఒకవేళ అదే స్థానం మనం ఉంటే గుడ్డిగా ఆ వ్యక్తిని మనం వెంబడిస్తాం. ఎందుకంటే అతను ఈ అడవిలో తిరిగినట్టున్నాడు, తనకు మాత్రం ఆ దారి తెలుసు. ఒకవేళ ఆగిపోతే విడిచిపెట్టేస్తాడు. ఏ పూలో సింహం వచ్చి చంపేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ చేసుకుని తినేస్తుంది కదా. ఏం చేస్తారు అప్పుడు? ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతారు కదా. మన జీవితం కూడా అంతే. ఒక డార్క్నెస్తో, లోకంతో, కన్ఫ్యూషన్తో అన్ని ద్వారాలన్నీ కూడా మూసివేయబడి, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఒకవేళ ద్వారాలన్నీ మూసివేయబడి ఉన్నాయేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన ఆధారం దేవుడు. ఆ వ్యక్తి ఎలాగైతే ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి తను నడిపించాడో, అదే దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడించు, నేను నిన్ను నడిపిస్తాను, నీ త్రోవలను నేను సరళం చేస్తాను, నీ మార్గం నేను సరళం చేస్తాను, మోయవన ద్వారాలను కూడా నేను తెరుస్తాను చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం కూడా దేవుడిని గుడ్డిగా నమ్మాలండి. చాలామంది దేవుడు నమ్ముతారు కానీ గుడ్డిగా నమ్మరు. ప్రేమ గుడ్డిది అంటారు. నిజమే, వాస్తవమే. ఏ ప్రేమ అది? దేవుడి ప్రేమలో. మనుషుల ప్రేమ గురించి కాదు. ప్రేమ గుడ్డిది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత గుడ్డిగా ప్రేమిస్తాడో అదేవిధంగా ఒక వ్యక్తి దేవుణ్ణి అంత గుడ్డిగా ప్రేమిస్తే దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కానీ అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా. దేవుణ్ణి గుడ్డిగా నమ్మడం మానేశాం. నమ్ముతున్నాం దేవుణ్ణి, అందరు దేవుణ్ణి నమ్ముతున్నాం. చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, మనకున్న తలాంతాన్ని కూడా దేవుడి దగ్గర వాడతాం. కానీ దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతున్నామంటే లేదు. ఎక్కడో ఒక చాట చిన్న అనుమానం, సందేహం, జరుగుతుందంటావా, చేస్తానంటావా అని. దేవుడు చెప్తున్నాడు, అల్పమైన వాటిని దేవుడు తీసుకొని గొప్ప కార్యం చేస్తాడు. మరి ఈ గుడ్ న్యూస్ రివైవల్ మినిస్ట్రీ అనేది చాలా అల్పంగా మొదలైంది. ఇప్పుడు 73,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే, లేకపోతే అంతమంది వాక్యాలు వింటున్నారంటే, బయట మరి హైదరాబాద్లో పిలుస్తున్నారు, వైజాగ్లో పిలుస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి వాక్యాలు చెప్పి వస్తున్నారంటే ఏంటి కారణం? ఏముందని వెనకాల? ఏమీ లేదు, నథింగ్. ఒకటే, క్రీస్తు ఒక్కడే ఉన్నాడు వెనకాల. పిలిచాడు అంతే, జస్ట్ ఫాలోయింగ్. మరి ఈ పరిచయం ముందల దేవుడికి చెప్పినప్పుడు, మరి నాకు ఆల్రెడీ యూఎస్ఏలో జాబ్ వచ్చింది, కెనడాలో జాబ్ వచ్చింది, నేను వెళ్ళిపోవచ్చు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ. ఏనాడు కూడా నేను అట్లా బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్న సంగతి ఎప్పుడు నేను అనుకోలేదు. ఎందుకంటే నా డ్రీమ్ అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని. నాకు బీటెక్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, ఇంటీరియర్ డిజైన్స్ చేశాను, సివిల్ ఇంజనీర్ చేశాను. ఐ కెన్ గో, నేను వెళ్ళిపోవచ్చు. నాకు ఈ కష్టపడాలని, నిందలు పడాలని, లేకపోతే వాళ్ళు ఇలా నన్ను ఏం చేస్తాడులే, వాడేం చేస్తాడులే, ఆ మాటలు అనిపించుకోవడానికి నాకు లేదు. కానీ దేవుడు చెప్పాడు. అందరూ జాబ్స్కి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చాలామంది పిలుస్తాడండి, కానీ అందరూ లోబడరు, అందరు రారు తగ్గించుకొని. నాకు వాళ్ళందరినీ దేవుడు చూపిస్తున్నాడు, చూడు వీళ్ళందరినీ పిలిచావు నేను, ఒక దర్శనంలో చూపిస్తున్నాడు. వీళ్ళందరూ నాకు లోబడలా, నువ్వన్నా వస్తావా, ఐఎమ్ కాలింగ్ యూ, నేను పిలుస్తున్నాను అన్నాడు దేవుడు. లేదు ప్రభు నేను రానని చెప్పాను. నువ్వు రావాల్సిందే, మిగతా నాకు పని ఉంది.
అది నాకు మాట్లాడడం కూడా రాదు ప్రభువా, నేను నేర్పిస్తాను నీకు. మరి మా నాన్నగారు పాస్టర్ కాదు, లేకపోతే మా తాతయ్య పాస్టర్ కాదు, నాకు మాట్లాడడం రాదు, ఏం చేయాలో తెలియదు, నేను నేర్పిస్తాను, కమ్ అన్నాడు దేవుడు. అంతే, పిలిచాడు. మరి ఏ సపోర్ట్ లేదు వెనకాల. ముందుగా నేను గోడలకు వాక్యం చెప్పుకున్నా, టెర్రస్ మీదకి వెళ్ళి వాక్యాలు చెప్పుకున్నా, వాష్రూమ్కి వెళ్ళి వాక్యాలు చెప్పుకున్నా. ఎందుకంటే అక్కడ నా వాయిస్ రీసౌండ్ వస్తుంది కదా, నాకు వినపడుతుంది నేను ఎంత బాగా మాట్లాడుతున్నాను అని. కొంతమంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, ఇంగ్లీష్లో వాక్యాలు చెప్తున్నప్పుడు కానీ మీరు వెళ్ళాను అమెరికాకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు? ఏం లేదు, నథింగ్. అట్ ఫీట్ ఆఫ్ జీసస్, యేసు పాదాల దగ్గర మాత్రమే దేవుడు నడిపించాడు, పిలిచాడు, అంతే. లోబట్టాను. మరి ఎలా మొదలు పెట్టాలో ఏం చేయాలో నాకేం తెలీదు. అసలు వాక్యాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియదు. ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. నాకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం వచ్చు, కానీ ఒక సేవలో ఉండి ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. మరి అలాంటిది ఒక జీరోలో ఉన్నా, మైనస్లో కూడా ఉన్నా. మైనస్ జీరో కంటే తక్కువ. ఒకటే అడిగా దేవుడిని, పిలుచుకున్నావు కదా, నువ్వే వాడుకో. ఎంతమంది ఏమని అనుకొని ఐ వోంట్ కేర్. ఒక విషయం చెప్తానండి, ఏంటంటే నాలో ఏ ప్రత్యేకమైన గుణం లేదు, కానీ నాలో ఒకటి ఉంది, అది నాకు తెలుసు బాగా. అదేంటంటే నేను అనుకుని దాన్ని సాధిస్తా. అది ఏదైనా సరే, అది లోకంలో ఉన్నప్పుడు కూడా, లోకంలో తిరుగుతున్నప్పుడు కూడా. అప్పుడు వెళ్ళి ఆ రోజుల్లో మరి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మూవీ సాంగ్స్ పాడేవాడిని, సినిమా పాటలు పాడేవాడిని. నేను చేయాలనుకుంటే వెళ్ళి పాడిపోయాను. వెళ్ళి ఆ ఆడిటోరియంకి వెళ్ళి, ఏ కాలేజ్ అయినా సరే, ఏ యూనివర్సిటీ అయినా సరే పిలిచినప్పుడు వెళ్ళిపోయాడిని. వెళ్ళి నేను పాడాలి, నేను చేయాలి, నేను అనుకుని సాధించాలి, అంతే. మరి దేవుడు ఏం చూసాడో నాకు తెలియదు, కానీ బహుశా ఇదే చూసాడేమో, మొండితనం. అంటే వీడు వెళ్ళిపోవడం ఎన్ని కొట్టినా సరే అని దేవుడు చూసుంటాడు, నాకు తెలియదు. కానీ అది తప్ప నాలో మరి ఏ ప్రత్యేకత అయితే నాలో లేదు. అది కూడా ప్రత్యేకత కాదు, అది ఏమీ లేదు, అది కూడా దేవుడు ఇచ్చింది. మరి పరిచర్య ముందల మరి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అబ్స్టాకిల్స్. నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నేను ఇది తోడుగా ఉన్నా, నీకు అవసరం, నేను ప్రార్థన చేస్తాను కన్నా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చేయొద్దు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది నువ్వు వెళ్తే ఏం చేస్తావు అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో నువ్వు మంచి చదువుకున్నావు కదా, నీ మంచి ఫ్యూచర్ ఎందుకు నువ్వు స్పాయిల్ చేసుకుంటున్నావు చెప్పి కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు, మీ బ్రదర్ వేరే దేశాలు ఉన్నాడు కదా, మీరు వెళ్ళిపోవచ్చు కదా చెప్పి కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు, సాతాన్ని ట్రాప్ చేస్తున్నాడేమో జాగ్రత్త అని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు, డబ్బు కోసం పేరు కోసం నువ్వు ముందుకు వెళ్ళొద్దాం కూడా, నువ్వు జాబ్ చేసుకున్న తర్వాత వెళ్ళని కొంతమంది అన్నారు. ఒకటే అండి, దేవుడు పిలిచాడు, అంతే. నేను దేవుడిని అడిగా, ప్రభా వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, నేను ఏం చేయమంటావు? నువ్వు ఎవరి మాట వినొద్దు, వాళ్ళందరూ మనుషులే, నేను పిలుచుకున్నా, కమ్ అన్నాడు దేవుడు, అంతే. ఎవరి మాట వినలేదని నేను. ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారు, నాకు పర్సనల్గా మెసేజ్లు పెట్టేవాడు, అవసరం అంటారా ఈ డిసిషన్ మీకు అని. కానీ నేను వెనకని చేయలేదు, ముందుకు వెళ్ళిపోయాను. ఏదైతే అయిపోయింది, ఎవరు రావట్లేదా, ఓకే, ఇద్దరు వచ్చినా సరే చాలు, ఆ ఇద్దరికి సంవత్సరం అంతా వాక్యం చెప్పుకుంటాను. ఒకటే, ఇప్పుడు విలియం కేరీ ఒకటి సాక్ష్యం ఉంటుంది కదా, తను సేవ చేసిన తర్వాత ఇండియాకి వచ్చి 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు ఇండియాలో సేవ చేసిన తర్వాత ఒక్క ఆత్మ రక్షించబడింది. 7 సంవత్సరాల తర్వాత. ఈనాడు బైబిల్ తర్జుమా చేయబడిందంటే, మరి మన ఇండియాలో గొప్పగా క్రైస్తవం ఉందంటే, అఫ్కోర్స్ గొప్ప గొప్ప మిషనరీలు వచ్చారు, కానీ విలియం కేరీ చేసిన కృషి చాలా గొప్పది, చాలా ప్రభావితం చేసింది, మన ఇండియాని మలుపు టర్నింగ్ పాయింట్గా తిప్పేసింది. మరి ఆయన 7 సంవత్సరాల తర్వాత ఒక్క ఆత్మ వచ్చాడంటే, అతని పేరు కృష్ణ, అతని కృష్ణ పాల్ అని పేరు పెట్టాడు. తనని కృంగిపోలేదే, డిప్రెస్ అవ్వలేదే, అరే ఒక్క ఆత్మ వచ్చింది కదా అనుకోలేదు, నిలబడ్డాడు దేవుడి కోసం. మరి ఆ ప్రింటింగ్ ప్రెస్ కాల్ చేశారు, బైబిల్స్ కాల్ చేశారు, అన్నీ కాల్ చేశారు. తన 2 కుమారులు చనిపోయారు, వెనక్కి వెళ్ళిపోలేదు. తన భార్య చనిపోయింది, వెనక్కి వెళ్ళిపోలేదు. ఒకటే అనుకున్నాడు, దేవుడు పిలిచాడు, అంతే. వచ్చాడండి, నిలబడ్డాడు. చాలామంది చెప్పారు, నీకు ఎందుకు ఈ తిప్పలని, ఎందుకు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి సేవ చేసుకోవచ్చు కదా, ఇక్కడ నీకు భాష రాదు, నేర్చుకోవడం ఎందుకు, కష్టాలు పడడం ఎందుకు, రేపొద్దున నీకు ఏదైనా అనారోగ్యం వస్తే ఎవరికి సహాయం చేస్తారు? లేదు, దేవుడు పిలిచాడు అని నిలబడ్డాడు, అంతే. నిలబడ్డాడు కాబట్టి దేవుడు ఈరోజు విలియం కేరీని గొప్పగా వాడుకున్నాడు. ఒక మాట చెప్తాడు ఆయన చనిపోయే ముందల, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుడి దగ్గర గొప్ప కార్యాలు ఆశించు, గొప్ప పనులు చేయి అన్నాడు. ఆశించాడు, దేవుడు చేశాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కూడా ఈ పరిచర్ని మరి చిన్నగా ఉన్నప్పుడు
చూశాడు. ఇప్పుడు ఎదుగుతూ ఉంది, అది చూస్తున్నాడు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఒకటే నాకు చెప్పాడు, ప్రభా చుట్టూ ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, అసలు కనీసం అది నిలబడుతుంది అంటావా? అభివృద్ధి వేరు పక్కన పెట్టు, నిలబడుతుంది అంటావా? ఒకటే అన్నాడు, నిలబెట్టేది నేను అన్నాడు. నీ చుట్టూ ఎన్ని సంఘాలు ఉన్నా సరే ప్రతి సంఘం కూడా అది చిన్న చిన్నగానే ఆరంభమైంది. ఒకరోజు ఇద్దరితో మొదలైంది, ఒకరోజు ఒకరితో మొదలైంది. ఇప్పుడు కొన్ని వేల మంది, లక్షల మందికి ఆశ్రయించబడుతున్నాయి. ఏ సంఘం కూడా ఒకేసారి 2 సంవత్సరంలోనే, 3 సంవత్సరంలోనే, 1 సంవత్సరంలోనే 10,000 మంది వచ్చేయలేదు కదా, 5,000 మంది వచ్చేయలేదు కదా. ఒక్కరితోనే మొదలైన సేవ ఎన్నో ఉన్నాయి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విజన్ వచ్చింది. అందులో ఒక గ్లోబ్ తిరుగుతూ ఉంది. ఒక పెద్ద ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొని మాట్లాడుతున్నాడు. క్యాలేబ్ అంటున్నాడు. లేచాను. ఎవరు అని అంటున్నాడు. గెట్ రెడీ, సిద్ధంగా ఉండు. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఎదుగో చూడు, కనపడుతుందా నీకు? మ్యాప్ మారిపోతుందా? ఆ మ్యాప్ తిరుగుతూ ఉంది. అన్ని దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, అన్ని USA, వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ అన్నీ కనపడుతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ కానీ అన్నీ. అంటున్నాడు, లే ఈ కంట్రీస్ కానీ నువ్వు వెళ్ళాలి. నేను ఎట్లా వెళ్తాను ప్రభా? కనీసం నాకు ఎవరు లేరు ఇక్కడ సపోర్ట్ చేయడానికి. లే నువ్వు వెళ్ళాలి, సిద్ధపడు. ఇన్ని దేశాలు నేను అన్ని దేశాలను వెళ్ళి సువార్త ప్రకటించాలి, నా సేవ నువ్వు చేయాలని దేవుడు అన్నాడు. ఆ రోజు దేవుడు ఇచ్చాడండి ఆ పిలుపు. ఆ రోజు దేవుడు పిలిపించాడు. ఇక్కడ మీకు కనపడుతున్న పేరు గుడ్ న్యూస్ రివైవల్ మినిస్టర్ అని. ఎట్లా వచ్చింది తెలుసా మీకు పేరు? ఎక్కడ కాపీ కట్టలే పేరు. నేను దేవుడిని అడిగా, ప్రభా నాకు కొంతమంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు, నాకు సంబంధం లేదు ప్రభా, మరి ఈ పరిచయం నువ్వు ఏ పేరు ఇస్తున్నావు అన్నప్పుడు బైబిల్ నేను దర్శనంలో ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుంటూ అట్లా ప్రార్థనలు ఉన్నాను. బైబిల్ తెచ్చానంట. బైబిల్ తెరగానే అప్పుడు నాకు ఇంగ్లీష్ బైబిల్ ఉండేది. ఆ బైబిల్లో లెఫ్ట్ సైడ్ ఉంది గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద టైడింగ్స్, అందరికి శుభవార్త అని రాసి ఉంటుంది కదా లోక సువార్తలో. ఆ గుడ్ న్యూస్ అనే వర్డ్ నాకు కంటికి కనపడిందండి, శుభవార్త. ప్రభు మరి గుడ్ న్యూస్ అని చాలామంది కూడా మనసులో అనుకుంటున్నాను. అయిపోయింది, మెరుకులు లేచేసాను. తర్వాత నేను మళ్ళీ బైబిల్ చదువుతుంటే అదే వచ్చిన మళ్ళీ నాకు కనపడింది గుడ్ న్యూస్ అని. సరే అని చెప్పి నిన్న ఆల్రెడీ సాక్ష్యం చెప్పారు. నిన్న వచ్చిన వాళ్ళు చాలామంది కూడా నిన్న జరిగిన యానివర్సరీ మొదటి రోజున చాలా జయకరంగా దేవుడు జరిగించాడు. గొప్పగా దేవుడు వాడుకున్నాడు, పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, టెస్ట్ మనీస్ ద్వారా. పాపం మీరందరూ మిస్ అయిపోయారు, నాకు తెలుసు. మీలో చాలామంది ఎదురు చూశారు. అయితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సరే మేము ఇంకా ఆ పేరు అనుకున్నాం, ప్రార్థన చేసాం, తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళాం. రిజిస్ట్రేషన్కి వెళ్తే అక్కడ పేరు మరి ఓకే అవ్వలేదు, రిజెక్ట్ అయింది. ఎందుకంటే 2005లో ఈ మినిస్ట్రీని ఎవరో గుడ్ న్యూస్ అనే పేరు మీద స్టార్ట్ చేశారు, కానీ పరిచయం లేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు అంతే. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే మరలా వేరే వాళ్ళు పెట్టుకోకూడదు ఆ పేరు. పోనీ పరిచర్య ఉందా అంటే లేదు, జస్ట్ స్టార్ట్ చేశారు అంతే. అంటే స్టార్ట్ చేసి వదిలేశారు. ఎట్లా ప్రభావ మరి పేరు ఇచ్చావు కదా అనుకుంటూ ఈసారి ఏమైంది, ది గుడ్ న్యూస్ అని ఇంకొక మొక్క యాడ్ చేసి ఇచ్చాం, అది కూడా రిజెక్ట్ అయిపోయింది. అతను అంటున్నాడు, ఇంకా పెద్ద ఆయన అంటున్నారు, అయ్యా బాబు పేరు వేరే పేరు మార్చుకోండి, ఒకవేళ పేరు మీకు ఓకే అవ్వడం లేదేమో అంటే నేను ఒకటే చెప్పాను, దేవుడు చూపించిన పేరండి ఈ పేరున కావాలని. మళ్ళీ ప్రార్థన చేసుకొచ్చినప్పుడు రివైవల్ అనే పదాన్ని దేవుడు వాడాడు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, గుడ్ న్యూస్ రివైవల్ మినిస్ట్రీస్ అని. ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ ఇచ్చాం, మళ్ళీ ఇచ్చాం మూడోసారి. ఒకటే దేవుడిని అడిగింది, ప్రభా ఇది నీ చిత్తంలో ఉంటే నడిపించు, నువ్వే కార్యం జరిగించు, నువ్వే ఒకవేళ ఉద్యోగం తీసుకుని రాబోతున్న పరిచయం ద్వారా జరిగించు. దేవుడు మహాకృప బట్టి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఆ విధంగా ఈ పరిచయం అంచెలంచెలుగా ముందుకు వచ్చు. మరి మీలో చాలామంది అనేక ప్రాంతాలు పిలిచారు, అలానే వైజాగ్ పిలిచారు, గొప్పగా దేవుడు వాడుకున్నాడు. హైదరాబాద్ పిలిచారు, గొప్పగా వాడుకున్నాడు. ఆన్లైన్ మినిస్ట్రీస్ కానీ, మరి రకరకాల గూగుల్ మీట్స్, జూమ్ మీటింగ్స్ అని, మరి 3-4 ఇయర్స్లో ఎన్నో దేవుడి కార్యాలు, ఎన్నో రీల్స్, ఎన్నో షార్ట్స్. మీలో ఎంతోమంది సాక్షాత్ చెప్తున్నారు, అన్న మాకు జాబ్స్ వచ్చినాయి, మేము అబ్రాడ్ వెళ్ళాము, మా పెళ్ళిళ్ళు అయినాయి. ఇవన్నీ కూడా దేవుడి పరిచితులు వాడుకుంటున్నాడు. అందుబట్టి దేవుడు నామనికి మహిమ కలుగును గాక.
అయితే మనం చిన్న వాక్యంలోకి వెళ్దాం. దేవుడు బైబిల్లో చిన్నవారిని ఎంత గొప్పగా వాడుకున్నాడు అనేది మనం త్వరగా చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టుదురు. దేవుడు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజలకు సౌలుగా రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. బాగానే ఉన్నాడు, కొన్ని రోజులు సంవత్సరాలు బాగానే ఉన్నాడు, పరిపాలన చేశాడు, దేవుడు ఎంత భయభక్తిగా జీవించాడు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత సౌలు దేవుడికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడి కార్యాలకు, దేవుని చిత్తాన్ని చేయడానికి నిరాకారం లేనివాడికి, ఆసక్తి లేనివాడు అయిపోయాడు. తనలో గర్వం వచ్చేసింది, నేనే స్వభావం వచ్చేసింది, అతను దురాత్మలు వచ్చేసాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కోపం రగులుకుంది. ఈ సౌలు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తా అని చెప్పి సౌలును దించేసి మరొక రాజుని ఎన్నుకోనుకుంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, అదిగో పలానా ప్రాంతంలో యెషయాను ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ ఇంట్లో ఆ కుమారులో ఒక్క వ్యక్తిని నువ్వు ఎన్నుకోవాలి, ఆ వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించాలని చెప్పినప్పుడు ఆ ప్రవక్త వెళ్తాడు. వెళ్ళి ఆ యెషయా కుమారులు ఒక కుమారుని తీసుకురామని చెప్తారు. వచ్చిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా బలంగా ఉంటారు, వాళ్ళు ఆకారం చాలా పెద్దగా ఉంది, ఎత్తున్నారు, వాళ్ళ కలర్ కానీ అన్ని విధాలు కూడా చాలా గొప్పగా ఉన్నారు వాళ్ళు. అయితే సమూయేలు అన్నాడు, ప్రభా ఇతనేనా ప్రభా, చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, ఎంత హల్క్గా ఉన్నాడో, ఇతనేనా నీ రాజు? కాదు, అతను కాదు, రిజెక్టెడ్, తీసేయండి. నెక్స్ట్ ఇంకొకరిని పిలిచాడు, ప్రభా ఇతనేనా రాజు? ఇతను కాదు. ఇంకొకరిని పిలిచాడు. అట్లా అందరిని పిలుచుకుంటూ వచ్చాడు, అందరిని కూడా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. దేవుడు అంటున్నాడు, వీలు కాదు, వీలు కాదు. ఇంకెవరు ఉన్నారా పిల్లలు? అతను అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, అయ్యా ఉన్నాడయ్యా ఒక చిన్న కుర్రోడు, గొర్రెలు కాపరి, బట్టలు సరిగ్గా ఉండవే వాడికి, వాడి సరి ప్రవర్తన సరిగ్గా ఉండదా, చిన్నోడే, వాడికి ఏం తెలియదయ్యా, పర్లేదు వెళ్ళు తీసుకురన్నట్టు చెప్పాడు. అప్పుడు ఆ ప్రవక్త చెప్పినప్పుడు ఆ మాటకి ఆ కుర్రోడిని తీసుకుని వస్తారు. మనం సాధారణంగా ఏం చెబుతాం, దావీదు వచ్చాడు అభిషేకించాలని చెబుతాం. కానీ ఆ కుర్రవాడు వస్తుండగానే దేవుడు ఆత్మ రగులుకుంది. సమూయేలు మేము చెప్తుంది, ఇంకో సమూయేలు ఇదిగో నేను చెప్పిన వ్యక్తి ఇతనే, నా హృదయానుసారుడు, వెళ్ళు అభిషేకించు, లేచి నిలబడు అన్నాడు. చూడండి, దేవుడు తను ఏర్పరచుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఎంత గొప్పగా దేవుడు గౌరవిస్తున్నాడు. బహుశా దావీదు తెలియపోవచ్చు ఇన్ని సంగతులు జరుగుతున్నాయని, ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. దావీదు అనేకమైన సార్లు అనుకుని ఉండొచ్చు, నా పరిస్థితి ఎందుకు ఇట్లా ఉందని బాధపడి ఉండొచ్చు. మనిషిగా తను కూడా, నా అన్నలేమో రాజుగారి దగ్గర ఉన్నారే, నేను ఎందుకు ఈ అడవిలో గొర్రెలు కాసుకుంటూ కూర్చున్నాను, నాకెందుకు ఈ పరిస్థితి, దేవుడు నన్ను ఎందుకు అనుమతించాను? ఒకవేళ మనసులో ఒక ప్రశ్న ఉండొచ్చు. ఒకటే అనుకున్నాడు, ఏదైనా సరే నా మంచి కోసమే, దేవుడిని ఖచ్చితంగా నేను దీవిస్తాడు అనుకున్నాడు. దేవుడు నమ్మాడండి. వచ్చాడు, ప్రవక్త అభిషేకించాడు. నాటి నుండి దేవుని ఆత్మ తన మీద ఉందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మీకు తెలుసు దేవుడు దావీదుని ఎంత గొప్పగా వాడుకున్నాడు. దావీదు మహారాజుగా ఎక్కడో గొర్రెలు కాపరిగా ఉన్నాడంటే, చిన్నవాడు గొప్ప రాజుగా వాడుకున్నాడు. దేవుడు చిన్నవాటిని తీసుకొని గొప్పగా చేస్తాను. ఉదాహరణ ఇదొకటి. ఈరోజు నీ జీవితం కూడా చిన్నగా ఉండొచ్చు, చిన్న నాలెడ్జ్ ఉండొచ్చు, నీకు చిన్న తెలివి ఉండొచ్చు, నేను అచీవ్ చేయగలనా, నా గోల్ని రీచ్ అవ్వగలనా, నేను ముందుకు వెళ్ళగలనా. దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు ఈ లోకంలో ఏది కూడా నేను ఆపలేదు, ఏ శక్తి కూడా నేను ఆపలేదు. అవునండి, మరి దావీదు గురించి మనకు తెలుసు ఎంత గొప్పగా వాడపడ్డాడు దేవుడి చేత. దేవుడే సాక్ష్యం చెప్పాడు, నా హృదయానుసారుడు అని. మీలో చాలామంది తెలుసు ఏమని, మరి బైబిల్లో అనేకమైన రాజులు ఉన్నారు కదా, మరి దావీదుని ఎందుకు దేవుడు గొప్పగా వాడుకున్నాడు అంటే అందరం కూడా వాడుకున్నాడు. దావీదు కింద ప్రత్యేకత ఎందుకు ఇచ్చాడంటే, దావీదు 2 గుణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటంటే కృతజ్ఞత.
థ్యాంక్స్ గివింగ్ హార్ట్ అంటారు, చూసారా? అందుకు మాట ఉంటుంది కదా, ఆయన చేసిన మేలును దేనిని మరువకుడి. దావీదుకి ఆ కృతజ్ఞత భావన ఉంది. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, మిగతా వాళ్ళు కూడా ఉంది, కానీ వాళ్ళందరికంటే ఎక్కువగా ఉంది దావీదుకి. తను రాజు అయిన తర్వాత కూడా ఒక గది ఉంటుంది. ఆ గదిలో అంట తన వడిసెలు, తన ఇన్స్ట్రుమెంట్ ఏమైతే ఉన్నాయో, రాళ్ళు, కర్ర, ఒకప్పుడున్న ప్లేటు, అవన్నీ కూడా ఆ గదిలో పెట్టుకొని ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. దేవుడు చేస్తే ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, నన్ను దేవుడు ఇంతలా వాడుకున్నాడు. ఒకప్పుడు చిన్నవాడుగా ఉన్నాను కదా, దేవుడిని రాజుగా వాడుకుంటున్నాడు అని దేవుడు చేసిన మేలను ప్రతిదీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలి, గొప్పగా ఉంచాలంటే ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు చేసిన మేలను దేవుడు నువ్వు మరవద్దు. నువ్వు ఎలాగ ఆరంభమయ్యావు, ఎట్లాగా నువ్వు మొదలయ్యావు, నీ జీవితం ఎట్లాగా మొదలైంది, నీ బిగినింగ్ అనేది నువ్వు మర్చిపోదు. చాలామంది మర్చిపోతారు. ఎప్పుడైతే నీ బిగినింగ్, నీ ఆరంభం నువ్వు మర్చిపోతావో, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. బహుశా నువ్వు చాలా వాటి కోసం ప్రార్థన చేస్తున్నావు. నాకు జాబ్ రావడం లేదని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నావు. నాకు వివాహం కావడం లేదని చెప్పి ఎదురు చూస్తున్నావు. ఒకవేళ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నావా, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నావా, ఏది రాక అలా సైలెంట్గా కూర్చొని ఉన్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు నీ జాబ్ రావడం లేదు ఆలోచించుకోండి. దేవుడు చేసిన మేలుని ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? దేవా నాకు అది జరిగించు, దేవా ఇది జరిగించు అని అడుగుతున్నావు దేవుడిని. అంతకుముందు దేవుడు చేసిన కార్యాలు ఎవరు దాని లెక్క చెప్తారు? ఎవరు దేవుడికి దానికి థ్యాంక్స్ చెప్తారు? చెప్పండి ఒకసారి దేవుడికి థ్యాంక్స్ అని. థ్యాంక్స్ ఎస్సయ్యా, నాకు నిజంగా ఆ రోజుల్లో నేను ఇలా ఉండిపోతే ఈరోజు ఇలా ఉండవని కాదు, లేకపోతే ఆ రోజుల్లో ఆ వ్యక్తి నాకు సహాయం చేయకపోతే ఈరోజు ఈ స్థాయిలో ఉండవని కాదు అని చెప్పి దేవుడు ఎన్నో మీ జీవితంలో ఎన్నో మేలు చేస్తుంటాడు కదా, ఎన్నో మేలు చేస్తుంటాడు కదా. మీ చదువులో కానీ, మీ కెరీర్లో కానీ, మీ ఆత్మీయ జీవితంలో కానీ, మీ స్పిరిచువల్ లైఫ్లో కానీ, ప్రతి విషయంలో గొప్ప గొప్ప దేవుడు వాడుకుంటాడు కదా. మీ జీవితంలో అనేకమైన వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు కదా. వాళ్ళు మర్చిపోయారా? ఆయన చేసిన మేలుని దేవుని మరువకుడి. దేవుడిని మర్చిపోద్దండి. మనుషులు మర్చిపోయినా వచ్చేపోయేది తెలియదు, కానీ దేవుడు మర్చిపోవద్దు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోలేదు. డోంట్ ఫర్గెట్ యువర్ బిగినింగ్. నీ ఆరంభం అనేది నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వించాలంటే నీ బిగినింగ్ నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం దావీదులో ఉంది. రెండోది ఏంటంటే తగ్గించుకోవడం. తాను తప్పు చేశాడు. బైబిల్ అనేక మంది రాజులు ఉన్న తప్పులు చేశారు. అందరూ కూడా కొంతమంది దేవుడు ఒప్పుకున్నారు. కానీ దావీదున్న ప్రత్యేకత ఏంటంటే పబ్లిక్లో ఒప్పుకున్నాడు. చూడండి, కీర్తనలు 57 కీర్తనలు ఉంటుంది. ప్రభా నేను క్షమించు ప్రభా, నేను పాపిని, పాపములోనే తన తల్లి నన్ను గర్భం ధరించింది అని చెప్పి తన చేసిన పాపాన్ని పబ్లిక్లో ఒఫీషియల్గా ఒప్పుకున్నాడంటే చెప్పండి, ఈరోజు ఆయన ఒప్పుకుంటారు అట్లా? మనం ప్రార్థన చేసుకుంటే పక్కన ఎవరు వింటున్నారేమని చెప్పి ఏం చేస్తాం? సాధారణంగా నేను చేసే ప్రార్థన వాళ్ళందరూ వింటున్నారు అని చెప్పి ప్రార్థన మనం కట్ చేసుకుంటూ వెళ్తాం. మంచిగా అంటే లైక్ మరీ ఘోరంగా కాకపోయినా, ప్రభా నేను అట్లా చేశాను, ప్రభా ఇలా చేశాను, ఎందుకు ఒప్పుకుంటే పక్కన ఏంటి ఈ బ్రదర్లు ఇలాంటివి ఉన్నాయా అని చెప్పి అనుకుంటారని చెప్పి సిగ్గుపడతారు. ఎవరు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. రహస్యంగా ఒప్పుకుంటారు దేవుడి దగ్గర కదా. కానీ దావీదు పబ్లిక్ ఒప్పుకుంటున్నాడు. దేవా నేను పాపినయ్యా, నేను తప్పు చేశానయ్యా, అయ్యో ఈ ప్రార్థన ఒప్పుకుంటే రేపొద్దున దావీదు రాజుగా ఎవరు ఊహించుకోరేమో అని అనుకోలేదండి. ఒప్పుకున్నాడు అంతే. దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు ఒకటే దేవుడు చెప్పేది, దేవుడు మనుషులు పైరపం చూడడం లేదు. దేవుడికి నీ అందం అవసరం లేదండి. దేవుడు నీ తలాంతం అవసరం లేదు. దేవుడికి నీ జ్ఞానం అవసరం లేదు. దేవుడు నీకు ఎంత ఆస్తుంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత జ్ఞానం ఉంది, నీకు ఎంత సపోర్ట్ ఉంది, నీకు ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, దేవుడికి ఎన్ని అవసరం లేదు. దేవుడు కావాల్సింది నీ హృదయం. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు పైరూపాన్ని చూడ కానీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. దేవుడు కావాల్సింది నీ హృదయం, నీ తలాంతులు కాదు. తలాంతులు ఈరోజు ఉంటే రేపు పోతాయి. డబ్బు ఈరోజు ఉండేది రేపు పోతుంది. ఈరోజు సంపాదించుకోవచ్చు, రేపు పోతుంది. లేకపోతే నీకున్న సపోర్ట్ ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. నిన్ను ప్రేమించిన వాళ్ళు రోజు నిన్ను నెట్టేస్తారు, గెంటేస్తారు. నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తారు. కాబట్టి ఏది కూడా మన వెనకాల రాదు. మన సపోర్ట్ ఒకటే దేవుడు మాత్రమే. ఈరోజు నీ అందము, నీ జ్ఞానము, నీ తెలివి, నీకున్న వాక్కు చాతుర్యము ఏదైనా సరే, నీ తలాంతం, నీకున్న ఏ తలాంతనైనా సరే, ఏది కూడా నీ వెనకాల రావు. వెనకాల దేవుడు అవన్నీ అడగట్లేదు నిన్ను.
దేవుడు నేను ఒక్కటే అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వంటున్నాడు. నీ హృదయంలో ఒక స్థానం ఇవ్వమంటున్నాడు దేవుడు. నా హృదయంలో నువ్వు రా ప్రభు అని అడిగితే దేవుడు వస్తాడు. నీ హృదయంలో నన్ను ఆహ్వానిస్తే నేను ఆశ్రయిస్తాను చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు కావాల్సిన నీ హృదయం. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ఎందుకంటే మనుషులు పైరూపం చూస్తారు, కానీ దేవుడు హృదయం చూస్తాడు. అవును, తన మనిషే, తనకి ఏ సపోర్టు లేదు, తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అందరూ అసహించుకున్నారు. మనుషులు నో చెప్పిన చోట దేవుడు ఎస్ అంటాడు. ఒక్కసారి దేవుడు ఎస్ చెప్పాడు అనుకోండి, ఎంతమంది మనుషులు నో నో కాదు కాదు అన్నా సరే అది అవదు. దేవుడు అవును అంటే దాన్ని ఎవరు కాదని చెప్పలేరు. నీ జీవితంలో ద్వారాలన్నీ కూడా మూసివేయబడి జాబ్ లేక అనేక సంవత్సరాలు తిరుగుతూ ఉన్నవా, దేవుడు చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో, ఈ 2020 సంవత్సరంలో ఆయన ద్వారాన్ని తెరిస్తే ఆ ద్వారాన్ని ఎవరు కూడా మోయలేరు. నీ జాబ్ కోసం ఎదురు చూస్తున్న దేవుడు ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన జాబ్స్ దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నావా అనేక సంవత్సరాల నుంచి, నీ వివాహాన్ని కూడా దేవుడు అద్భుతంగా దేవుడు జరిగిస్తాడు, ఘనంగా జరిగిస్తాడు. అది ఏదైనా సరే, దేనికోసం ఎదురు చూస్తున్నావు, దేనికోసం నువ్వు కనిపెట్టుకున్నావు, దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు, ఆర్థిక సమస్యల, లేమా, లేకపోతే సంతానం లేదా, లేకపోతే భార్య భర్తలు విడిపోయారని, నా భార్య నాకు దూరం అయిపోయింది, నా భర్త నాకు దూరం వెళ్ళిపోయిన బాధపడుతున్నావా, నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దేవుడు కార్యాన్ని మొదలు పెడతాడు. మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అందుకు బైబిల్ మాట ఉంది కదా, ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. ఈ 3rd యానివర్సరీ రోజున దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు నూతన కార్యాన్ని చేసేవాడు. ఇప్పుడే ఆ కార్యం మొదలవుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నా ప్రియ సహోదరు సహోదరి, నీ జీవితం ఎలాగున్నా సరే, నువ్వు రిజెక్ట్ చేయబడ్డావా, నీ జీవితంలో రిజెక్షన్స్ వస్తున్నాయంటే, నీ జీవితంలో అపజయాలు వస్తున్నాయంటే, నీ జీవితంలో ఓటములు వస్తున్నాయంటే, నీ జీవితంలో సెట్ బ్యాక్స్ వస్తున్నాయంటే, అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని చిత్తులో ఉన్నావన్నర్థం. నువ్వు దేవుని చిత్తులో ఉన్నప్పుడు అపజయాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు వస్తాయి, కానీ అధిగమించుకొని ముందుకెళ్ళినప్పుడు గొప్ప జయాన్ని చూస్తావు. చూడండి, సముద్రంలో చచ్చిపోయిన చేప ఆ సముద్రంతో పాటు కొట్టుకుపోతుంది, కానీ బతికిన చేప ఈదుకుంటే వెళ్తుంది. కష్టాలు వస్తున్నాయని, ఇబ్బంది వస్తుందని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోతాను, ఆ జీవితం వద్దు అనుకోవద్దు. పైకి లేకు, దావీదుని చూడు, చిన్నవాడే కానీ దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు నువ్వు చిన్నవాడు అవ్వచ్చు, చిన్న దానం అవ్వచ్చు, దేవుడు నేను గొప్పగా రోజు వాడుకుంటాడు. కానీ కావాల్సిన దేవుడు కోరుకున్నది ఒకటే, నీ హృదయాన్ని నువ్వు సాతానికి అప్పచెప్తే, లోకానికి అప్పచెప్తే, సినిమాలకు అప్పచెప్తే దేవుడు నీ కార్యం చేస్తాడా? చేయడు. యోహాను సువార్త మాట ఉంటుంది కదా, నేను ద్రాక్షవల్లి నా తీగలు, ఎవరైతే నాకు అంట కట్టబడి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం. మనం బహుగా ఫలిస్తాం. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎలాంటి ఆరంభం ఉన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఎలాంటి ఆరంభమైనా సరే గొప్ప జయంగా దేవుడు చేస్తాడు. నీ జీవితంలో ఒకటే చెప్తాను, భయపడద్దు, దేని గురించి కూడా భయపడద్దు. చాలామందిలో ఉన్న విషయం ఏంటంటే, రేపటి గురించి భయపడుతూ ఉంటారు. రేపు నా సంగతి ఏంటి, రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నా పరిస్థితి ఏంటి. బైబిల్ ఏం చెప్తుంది? రేపటి గురించి నువ్వు చింతించొద్దు, ఏనాటి కీడు అనాటి చాలు. నువ్వు రేపటి గురించి నువ్వు బాధపడుతూ చింతిస్తుంటే ఈరోజు నువ్వు చేయాల్సిన పని చేయలేవు కదా. సంతోషించండి, మరలా చెప్పేదను, దేవుని యందు సంతోషించండి అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు. కాబట్టి వాక్యం ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో ఎలాంటి ఆరంభమైనా, ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, భయపడద్దు. భయపడడం వల్ల దేవుడి కార్యం నీ జీవితం జరగవు. దేవుడు మోషేని పిలిచాడు, మోషే రా, నా పని చేయాలి. లేదు ప్రభా, నేను నత్తివాన్నయ్యా, నేనేమీ చేయలేను ప్రభా, నాకు మాట్లాడడం రాదు. పర్లేదు రా, నీ నోటిని వాడుకుంటాను అన్నాడు దేవుడు. పిలుచుకున్నాడు, వాడుకున్నాడు. మీకు తెలుసు ఎర్ర సముద్రాన్ని ఎట్లాగా మరి చేర్చబడ్డానికి, ఇశ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాలు నడిపించడానికి దేవుడు మోషేని ఎట్లా వాడుకున్న సంగతి మనకు బాగా తెలుసు. అవునండి, దేవుడు అన్నీ ఉన్న వాటిని పిలుచుకొని అన్నీ చేయడండి, ఏమీ లేని వాడిని తీసుకొని అన్నీ చేయగల శాశ్వత దేవుడు ఆయన. ఇవాళ నీ జీవితంలో కూడా ఏమీ లేక, నీ జీవితం కూడా దావీదులాగా ఏమీ లేక, ఏ సక్సెస్ లేక, ఏ జయం లేక, అన్నీ అప్పచేయాలి, అందరూ సెటిల్ అయిపోతారు, నా జీవితమే సెటిల్ లేదు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకే పెళ్ళి కాలేదు. అందరికీ జాబ్స్ వచ్చినాయి, నాకే రావడం లేదు. అందరికి ఆర్థిక స్థితి బాగానే ఉంది,
కానీ నా స్థితే ఇట్లా ఉంది, నీలో నువ్వు బాధపడుతూ అనుకుంటూ ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడి యందు నమ్మకం ఉంచితే, దేవుడి యందు నువ్వు విశ్వాసం ఉంచితే, నీ ఆరంభం చిన్నగా ఉన్నా సరే దేవుడు దాన్ని గొప్పగా వాడుకుంటాడు. అవున ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడి యందు నమ్మండి, దేవుడిని నమ్మండి, మనుషులను నమ్మొద్దు. ఎందుకంటే నేను దేవుడిని నమ్మాను కాబట్టి నేను చేసింది సేవ అని చెప్పట్లేదు, గొప్ప సేవ చేసింది చెప్పట్లేదు. కనీసం అది దేవుడి దృష్టిలో కనీసం పాయింట్ కూడా లేదు, చాలా చిన్నదే చేసింది. కానీ మనం దేవుని చిత్తంలో చేసినప్పుడు అది గొప్పగా ఫలిస్తుంది. మరి మీలో చాలామంది కూడా మరి ఫాలో అవుతూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ప్రతిరోజు అనుదినము వాక్య ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటంటే, ఈరోజు దేవుడు నీ పట్ల ప్రత్యేకమైన ప్రాణం కలిగి ఉన్నాడు. కానీ ఒక విషయం, మన ఇందాక చదివినట్టు యోహాను సువార్త 15 నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేమన్నాడు దేవుడు. దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. చివరికి ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను ఏంటంటే, నీ హృదయంలో పాపం ఉంచుకొని, నీ హృదయంలో లోకం ఉంచుకొని దేవుడు కార్యం చేయాలంటే జరగదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం ద్వారా నాకును అడ్డుగా పాపం వచ్చిందని చెప్పి దేవుడు చెప్తాడు కదా. అందుకే నీ ప్రార్థన వినడం లేదు, అందుకే నేను దీవించడానికి నా చేయి కొరచగా ఉందని దేవుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ జీవితంలో ఏ సక్సెస్ లేదు. ఈరోజు నువ్వు దేవుడు జ్ఞాపం చేస్తున్నావు, ఏ ఆశీర్వాదం లేదు. మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నావు అని అనుకుంటున్నావా? దేవుడు మర్చిపోయాడు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? లేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నిన్ను కూడా విడిచిపెట్టలేదు దేవుడు. బహుశా నీ జీవితంలో నీ పాపం అడ్డుగా వచ్చిందేమో. నీ హృదయంలో పాపం ఉంచుకొని దేవుడు దేవా చేయ అంటే దేవుడు చేయడండి. నీ హృదయం ఖాళీగా ఉండాలి. నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు అన్నాడు దేవుడు. దేవుడికి వేరుగా ఉండి మనం ఈ లోకంలో ఏ చేయలేము. చాలామంది చెప్పొచ్చు, అన్న దేవుడు లేకుండా చాలామంది కూడా మంచిగా సెటిల్ అయ్యారు కదా. ఒక విషయం చెప్తాను, దేవుడు లేకుండా వచ్చే సక్సెస్ అనేది షార్ట్ టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎదిగిపోతుందేమో కానీ ఒకనొక సమయంలో ఎలా వెళ్ళిందో అలా కిందకి పడిపోతుంది. దేవుడితో వెళ్ళే సక్సెస్ అనేది ఎప్పుడు ఎన్నటన్నింటిగా మిగిలిపోతుంది అంతే. దేవుడు ఇచ్చే సక్సెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనమాట. అంతే అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. అనుకున్నావా చిన్నగా ఉందని? దేని గురించి నువ్వు బాధపడద్దు. నీ మ్యారేజ్ గురించి నువ్వు బాధపడద్దు, నువ్వు ఉద్యోగం గురించి నువ్వు బాధపడద్దు, నీ కుటుంబం గురించి నువ్వు బాధపడద్దు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవా నన్ను కూడా వాడుకోవా, నన్ను కూడా గొప్పగా వాడుకోవా, దావీదులాగా నువ్వు అడిగితే దేవుడు గొప్పగా వాడుకుంటాడు. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకసారి ఒక బైబిల్ స్టూడెంట్లు, బైబిల్ కాలేజ్ వాళ్ళు మరి పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి మరి లండన్లో ఉన్న జాన్ వెస్లీ గారి యొక్క సమాధి, ఆయన యొక్క బైబిల్ స్టడీ, బైబిల్ యొక్క కాలేజ్ అన్ని చూపించడానికి తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళారు కూడాను, అందరు చూశారు, ఆయన సమాధి చూశారు, ఆయన ప్రేయర్గా చూశారు, అన్నీ చూశారు. చూసేసిన తర్వాత అందరూ కూడా మరలా ఆ బైబిల్ టీచర్ అందరు స్టూడెంట్స్ అందరూ కూడా బస్సులోకి వచ్చి కూర్చోమన్నారు. ఒక కుర్రోడు మాత్రం బస్సులో లేడు. చూశాడు, ఎక్కడ కనపడలేదు. కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతంలో ఎత్తుతూ ఉన్నారు కానీ ఎక్కడ కనపడట్లేదు. చివరికి జాన్ వెస్లీ గారి యొక్క ఇల్లు, అంటే మిషనరీ గారు వాళ్ళ ఇల్లు ఏదైతే ప్రార్థన చేస్తున్న గది ఉంటే ఆ గదులకు ఎవరో ఒక అతను ప్రార్థన చేస్తున్నట్టు అర్థమైంది. దగ్గరికి వెళ్ళి చూశారు. ఒక చిన్న కుర్రవాడు మోకాలుండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ల్యాండ్ ఎలా ఉంది తెలుసా? అక్కడ ప్లేసు మన మోకాలు వేస్తే కింద చెప్పులు పడిపోతే చూసారా? అలా చెప్పులు పడిపోయిన మోకాలు ప్లేస్ అనమాట. అంటే ఎవరో అంటే జాన్ వెస్లీ గారు గొప్ప దైవ సేవకుడు, ఆయన ప్రార్థన చేసి మోకాలు నుండి ఆ స్థలము తన 2 మోకాలు అచ్చులు పడ్డాయి. ఆ 2 అచ్చుల్లో ఆ చిన్న కుర్రవాడు 2 కాళ్ళు పెట్టి ఇలా అడుగుతున్నాడంట, దేవా నా జీవితంలో మరలా జరిగించవా అని అడుగుతున్నాడు. లార్డ్ డూ ఇట్ అగైన్ అంటున్నాడు. మరలా జరిగించు ప్రభువా అని అడుగుతున్నాడు. అతను చూసి నవ్వుకున్నాడంట మనసులో, ఈ పిల్లోడు ఏంటి పిచ్చలా ఉన్నాడు, మళ్ళా జరిగించేంటి, అతను ఎవరో గొప్ప సేవకుడు జాన్ వెస్లీ మిషనరీ, మరలా జరిగించంటున్నాడు ఏంటి అని అనుకున్నాడంట. తర్వాత అలా తీసుకొచ్చి బస్సులో ఎక్కించేసారు, వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆ చిన్న ప్రార్థన ఆలకించాడండి. తెలుసా మీకు? నిజంగా దేవుడు మరలా జరిగించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ బిల్లీ గ్రహాం. అవునండి, గొప్పగా దేవుడు వాడుకున్నాడు, దాన్ని గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు బిల్లీ గ్రహాం గారు తెలియని ఎవరు ఉన్నారా? ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా సరే ఇప్పటికీ ఆయన గురించి వాక్యము వినని వాళ్ళు, తెలియని వారు ఉన్నారా? ఇప్పటికైనా వాక్యాలు ఉన్నాయి యూట్యూబ్లో. ఆ రోజుల్లోనే 1940, 1950, 1960లోనే ప్రపంచం మొత్తం తిరిగి వచ్చాడు ఆయన వెళ్ళని దేశమే లేదు. ఏ దేశంలో అయినా సరే కొన్ని లక్షల మంది జనాలు ఆ గ్యాలరీలో కూర్చునేవాళ్ళు, స్టేడియంలో కూర్చునేవారు.
ఇప్పటికీ ఆస్ట్రేలియా ఒక క్రికెట్ స్టేడియం ఉంది, అది పెద్ద స్టేడియం. వాళ్ళు అడిగారన్నమాట, ఈ స్టేడియంలో ఎక్కువ ఏ మ్యాచ్ బాగా జరిగిందండి, ఎక్కువ మంది జనాభా ఏ మ్యాచ్కి వచ్చారంటే అతను అన్నాడు, ఒక దైవసేవకుడు వచ్చారండి, ఆయన పేరు బిల్లీ గ్రహాం, ఇవాంజలిస్ట్ అంట ఆయన. ఎవరో ఆయన వచ్చిన సంఖ్య ఏ క్రికెట్ మ్యాచ్ కూడా ఆ స్టేడియంలో రాలేదని చెప్తున్నారు. అవునండి, అది అవును, దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు నీ ఆరామం కూడా చిన్నగా ఉందేమో, దేవుడు చెప్తున్నాడు. దేవుడు నమ్మండి, గుడ్డిగా నమ్మండి. ఈ పై నమ్మద్దు, దేవుని గుడ్డిగా నమ్మండి. ఒక అమ్మాయిని అట్ట గుడ్డిగా ప్రేమిస్తాం, ఆ విధంగా గుడ్డిగా నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు నుంచి నువ్వు గొప్ప కార్యం చేస్తాడు. మనుషులను చూసొద్దు, మనుషులు పొగుడుతారు, పొగిడినోళ్ళే దింపేస్తారు. దేవుని చూడండి. దేవుని చూసినప్పుడు ఎవరు ఏమనుకున్నా సరే ఏది కూడా ఆపలేదు నిన్ను. ఒక్కటే అండి, దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో ఏది కూడా ఆపలేదు. ఏ శక్తి ఆపలేదు, ఏ మనిషి ఆపలేడు, ఆఖరికి నువ్వు కూడా ఆపుకోలేవు. దేవుడి చిత్తాన్ని ఒక్కసారి ఆయన ద్వారాన్ని తెరిస్తే ఆ ద్వారాన్ని మూసేవాడు లోకంలో లేడు. కాబట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి, దేవుని అంగీకరించండి. అన్నిటికంటే మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా కొంతమంది చెప్తా ఉంటారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశ్రయిస్తున్నాడు, ఇదిగోండి అదిగోండి. మీ హృదయం మారకుండా దేవుడు మిమ్మల్ని దీవించాడు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ దేవుడు దీవించినా అది మీ మీద ఫలించదు. అలాంటి వాక్యాలు మీరు ఫాలో అవ్వకండి. వాక్యానుసరమైన వాక్యాలు ఫాలో అవ్వండి. మీ హృదయాన్ని సరి చేసుకోండి, పవిత్రపరచబడండి. వాక్యమైన ఉదక స్థానంలో కడగబడాలి, ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేస్తాడు. కాబట్టి ఈ 3rd యానివర్సరీ వార్షికోత్సవం సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పరిచయం దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. ఒకరోజు ఇది 3వ యానివర్సరీ ఏమో, ఒకరోజు 30th యానివర్సరీ కూడా వస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. ప్రతి ఆరంభం కూడా చిన్నదే, దాని ముగింపు అనేది గొప్పగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని చేసేది, కార్యాన్ని మొదలుపెట్టింది దేవుడు మాత్రమే. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా అదే కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఈ పరిచయ నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి, దేవుడు గొప్పగా వాడుకోవాలని, గొప్పగా దేవుడు అనేక మంది ఆత్మ రక్షించబడాలని, దేవుడు మిమ్మల్ని కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. పరమ తండ్రి, ప్రేమగల ప్రభా, గొప్ప దేవా, నీకు స్తోత్రం ప్రభా. మాకు ఇచ్చిన గొప్ప అవకాశం పడిని కొందనాలు. నిజమే, మా ఆరంభం చాలా చిన్నగా ఉందేమో, ఒకవేళ మాకున్నది ఈరోజు చిన్నగా ఉందేమో, కానీ ఏది ఏమైనా సరే ప్రభా, నువ్వు గొప్పగా చేసే దేవుడు. ఎందుకంటే మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశించిన మేలు, రాజులు నమ్మట కంటే దేవుడిని ఆశించడం మేలని వాక్యం సెలవిస్తుంది. మనుషులు పొగుడుతారు, తర్వాత దించేస్తారు. మనుషులు సహాయం చేస్తారు, తర్వాత మా జీవితంలో ఉన్న ప్రతి వస్తువులు కూడా లెక్కలు పెడతారు ప్రభా. కానీ నువ్వు అలా కాదు, నమ్మదగిన దేవుడు. మనుషులు మర్చిపోయినా నువ్వు మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు తృణీకరించిన నువ్వు తృణీకరించే దేవుడు కాదు. నువ్వు గొప్ప దేవుడు, ప్రేమపూర్ణవు. దేవా, మీరే సహాయం చేయండి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రతి బిడ్డను దీవించండి. బహుశా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచున్నాక ఇప్పుడే యేసుక్రీస్తు నామమున స్వస్థ కలుగును గాక. లెట్ ద హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే బిడ్డను స్వస్థపరచు ప్రభువా. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక. ఆయన పొందిన దెబ్బ చేత స్వస్థ కలుగుతుంది వాక్యం సెలవిస్తుంది. ప్రతి రోగాన్ని, వ్యాధిని శిలువలో భరించున్నావు. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, ఆలోచన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన నెగిటివ్ తలంపులన్నీ యేసునామమున దూరమవును గాక. బిడ్డలకు నూతన జీవితం దయచే ప్రభువా. నీ కొరకు జీవించేవారుగా సహాయం చేయి. ఎవరైతే జాబ్స్ లేక అనేక సంవత్సరాల నుంచి తిరుగుతూ కొట్టుకు మిట్టాడుతూ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో యేసునామమున అద్భుతమైన జాబ్స్ వచ్చును గాక. నూతన కార్యం జరిగించండి. వివాహం కానీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మందికి ప్రభా రైట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. సరైన సంబంధాలు తీసుకురామని, సరైన వ్యక్తితో దైవ చిత్తానుసారంగా వాళ్ళ వివాహాలు ఘనంగా మీరు జరిగించమని బాధపడిన అడుగుచున్నారు. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎవరైతే జాబ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు, ఎవరైతే వాళ్ళకున్న తలాంతుల మీద వాళ్ళు నిలబడుతున్నారో, వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నాలన్నీ కూడా యేసునామమున సఫలమవును గాక. నూతన కార్యం జరిగించి, ఎక్కడ పాపము, ఎక్కడ లోకము, ఎక్కడ ఏ విషయంలో కూడా ప్రభా తండ్రి ఏది కూడా నిలబడి చేయతున్నాయి, నీ మీద ఆధారపడేవారుగా సహాయం చేయండి. గొప్ప కార్యం జరిగించి, నీ బిడ్డలు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తాను నాకు తెలియదు, కానీ సమస్తను కూడా మార్గం తెరవంటి. ఆరంభం చిన్నగా ఉన్న దాన్ని ముగింపు గొప్పగా చేసే దేవుడు నీవే ప్రభా. ఈ పరిచయం కూడా దీవించండి. ఈ గుడ్ న్యూస్ రివైవల్ మినిస్ట్రీని దీవించండి. ఈ పరిచయం సపోర్ట్ చేస్తున్న వారు తండ్రి నలుదిక్కు నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి,
అలానే చుట్టుపక్కల ప్రాంతంలో విజయవాడలో ప్రభావ ఎంతమంది అయితే ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా పరిచయాల ద్వారా ప్రభావ ఆశ్రయించబడుతు బిడ్డలందరూ కూడా ఆశ్రయించి దీవించి వాళ్ళ అక్కలని మీరు తీర్చి ఈ పరిచయం ప్రభావ ఈరోజు 3వ యానివర్సరీ ఏమో ఒకరోజు 30th యానివర్సరీ కూడా చేసే గొప్ప దేవుడు, దానికంటే మించి తీసుకెళ్ళే గొప్ప దేవుడు నీవే ప్రభావ. దాన్ని కొనసాగించేది కూడా నీవే. మీ పరిచయాన్ని నీ రెక్కలకి భద్రపరచు ప్రభావ. దీని యొక్క బౌండరీస్ని ఎస్టాబ్లిష్ చేయమని, విస్తరింప చేయమని, నలు దిక్కులకి ప్రాంతాలకి అనేక ప్రాంతాలు, అనేక తండ్రి మరి ప్లేసెస్, అనేక ఊర్లు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు, అనేక ఖండాలకు ప్రభావ ఈ గుడ్ న్యూస్ రివైవ్ మినిస్ట్రీని మీరు ముందుకు తీసుకుని వెళ్ళమని, ఈ పరిచయం ద్వారా అనేక మంది నీళ్ళకు వచ్చేవారుగా గొప్ప ఉద్యమంతో ప్రభావ వాళ్ళు నీకు కనెక్ట్ అయ్యేవారుగా సహాయం చేయమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున అడివేడుకున్నాం తండ్రి. In the grace of Lord Jesus Christ, the Holy Spirit come with the Father, Son, the Holy Spirit, the community be with us ever and forever. Amen.